కదా. తల్లి వందనం కార్యక్రమం ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయినా తల్లి వందనం ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. మన తెలుగుదేశం వచ్చాక అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. అంత ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి చేయలేదు కానీ ఇది బాగా చేస్తున్నారు. అందుకని మేము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. కొండబాబు గారు మా ఎమ్మెల్యే గారు అయిన మనవాడు కొండబాబు గారు మా కాకినాడకి బాగా చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమైనా ఉంటే కనుక మనకు తీసుకురండి, మనం చేద్దాం ఇంకాని వాళ్ళకి అంటున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మా పరిష్కారం అడుగుతున్నాం, ఆయన వెంటనే చేస్తున్నారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు జూన్ 12వ తారీఖున ఈ రోజు తల్లికి వందనం కూడా ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే దినాల్లో ఆగస్టు 15వ తారీఖుని ఫ్రీ బస్సు ప్రతి మహిళలకు కూడా ఫ్రీ బస్ కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ సంవత్సర కాలంలో స్థానికంగా కాకినాడ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరు కూడా అందాలని సంవత్సరంలో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. అది రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ద్వారా కాకినాడ ప్రాంతం ఒకటే కాదు అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందించలాగా కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు ఇంచుమించుగా చెప్పాలంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చినట్టే లెక్క, సంవత్సరం అయినట్టు. ఎందుకంటే ఈ ప్రజలు అందరూ కూడా గత పరిపాలన బాగోలేదని కూటమి పరిపాలన కోరుకున్నారు. కూటమి పరిపాలన కోరుకున్న తర్వాత కూటమి అందరూ కలిసి ముందుగా పెంచుతామన్న పెన్షన్లో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నది దాన్ని అమలు చేశారు. అలాగే సూపర్ 6 లో అతి పెద్ద మరో రెండవది తల్లికి వందనం సుమారుగా 69 లక్షల మందికి ఈ రోజు జూన్ 12వ తారీఖున నీకు 15,000 నీకు 15,000 అలా అందరికీ కూడా 15,000 చెప్పిన ఈ రోజు సుమారు 8,950 కోట్ల రూపాయలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లి అకౌంట్ లోని వేయడం జరుగుతుంది. అలాగే దీపం పథకం సూపర్ 6 లో అతి పెద్ద 3వ పథకం దీపం పథకంలో ఇప్పటి వరకు సుమారుగా 70 లక్షల మంది లబ్ధిదారులకు 476 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసా రైతు పథకం అది కూడా ఈ నెలలోనే, అదే విధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు రావడం జరుగుతుంది. ఇలాగా సూపర్ 6 లో చెప్పినట్టు చాలా మటుకు జరుగుతున్నాయి. అదే విధంగా ఇంకా ఈ షైనింగ్ స్టార్స్ చెప్పని పథకం ప్రతి ప్రతిభావంతులకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతిభావంతులందరికీ కూడా 20,000 రూపాయలు. ఇది చెప్పని హామీ. సుమారుగా చాలా మందికి స్టేట్ లో చాలా మందికి మన గౌరవనీయుల నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ ని ప్రతిభా పత్రం మెడల్ 20,000 రూపాయలను ప్రోత్సాహకంగా ఇచ్చారు. ఇలా మరి ఎన్నో పథకాలని ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి చేసుకుంటూ వెళ్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో మరిన్నిగా చేస్తుంది. ఈ సూపర్ 6 ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా 100కు 100% అమలు చేయడం జరుగుతుంది. ఈ అన్నిటితో కన్నా పెద్ద అతి ఎత్తున మరి యొక్క మంచి బెనిఫిట్ ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి వెళ్తుంది అని ఆశిస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజున సంవత్సరం కాలం పూర్తయింది. మరి ఆ రోజుల్లో ఆ రాక్షస పాలన చాలా భయభ్రాంతులతో మనిషి ఫ్రీగా మాట్లాడడానికి కూడా అవకాశం లేని స్థితిలో తీసుకొచ్చారు. మరి అలాంటిది ఈ రోజున మనిషి స్వేచ్ఛగా బతకడానికి కానీ ఏ సమస్యను ధైర్యంగా చెప్పుకోవడానికి కానీ అలాగే మరి ఈ రోజున అన్న మాటల ప్రకారంగా పెన్షను 3,000 నుంచి 4,000 రూపాయల వరకు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు తీశారు. అలాగే రాజధాని గురించి కానీ పోలవరం గురించి అనేక సమస్యల నుంచి ఎదరికి తీసుకొచ్చి డెవలప్మెంట్లోనూ ఆయన భాగస్వామి అయ్యారు. అలాగే మరి మోడీ గారి నుంచి కూడాను సెంట్రల్ నుంచి కూడా ఫండింగ్ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఆయన 75 సంవత్సరాల్లో కూడాను మరి 20 సంవత్సరాలలాగా 24 గంటలు సర్వీస్ చేస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి మనకి అలాంటి వ్యక్తి దొరకడం చాలా సంతోషకరమైనది. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా మరింత ఈ 4 సంవత్సరాల్లో చేస్తారని ఆశిస్తూ సూపర్ 6లో కూడాను చెప్పడం కూడాను మరి అన్నా క్యాంటీన్ గురించి అనేక రకంగా చేశారు. రేపు ఈ రోజు నుంచి మన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి ఈ రోజు నుంచి వేయడం జరుగుతుంది. కష్టంలో
ఉన్న పేదవారిని ఆదుకున్నారండి. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించి సరికొత్త విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదొక్కటే కాదు, వరద సమయంలో బురదమయమైన ఇంటిని ఫైర్ ఇంజిన్ ద్వారా శుభ్రం చేసిన ప్రభుత్వం కూడా ప్రభుత్వమే. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఫ్లెక్సీలకి, టీవీల్లో కెమెరాలకి ఫోజులు ఇవ్వటమే తప్ప వాళ్ళు చేసింది ఏమాత్రం లేదు. వాళ్ళు ఆడవాళ్ళన్నా మహిళలన్నా చులకనగా చూసి అటు తల్లిని చెల్లిని గెంటేసిన నాయకుడు ఎలాంటి ఆడపిల్లలైనా సరే అసభ్యకరంగా మాట్లాడటమే వాళ్ళకి తెలిసింది. ఆడపిల్లల్ని కానీ మహిళల్ని కానీ ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం అయినా సరే మట్టి కరిసిపోయిందని మనం ఎంతో చరిత్రలో చూసాం. రోడ్లండి 25,000 కిలోమీటర్లు 1,000 కోట్లు శాంక్షన్ చేశారు. 25,000 కిలోమీటర్లు రోడ్లు బాగు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 4,296 కిలోమీటర్ల రోడ్లు వస్తే అదే మనం 6 నెలల్లో 4,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేశాం. పెట్టుబడులు కూడా, పరిశ్రమలు కూడా భారీ ఎత్తున వచ్చాయి. 8.5 లక్షల మందికి పెట్టుబడులు వస్తే 7 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇదే అండి కూటమి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ అంటే 192 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశారు. మండలాల్లో కూడా 62 చోట్ల పొలిట్ బ్యూరోలో కూడా శాంక్షన్ అయింది అన్నా క్యాంటీన్. 5 రూపాయలకే భోజనం పెడుతూ సామాన్యుడి ఆకలి తీరుస్తుంది మన కూటమి ప్రభుత్వం, మన టీడీపీ గవర్నమెంట్. టీడీపీ గవర్నమెంట్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం, సామాన్యులకు తోడుగా నిలిచే ప్రభుత్వం. సామాన్యులకు ఎప్పుడైనా సరే ఏ కష్టమైనా వస్తే ముందుగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ గవర్నమెంట్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తల్లికి వందనం గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇస్తే పిల్లలకి నేడు రుజువు చేసి ప్రతి ఒక్క పిల్లలకి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 15కి ఉచిత మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దీపం పథకం 2 విడతలుగా శాంక్షన్ చేశారు. ఇంకా చేయిందంటూ ఏముంది? వాళ్ళకిలాగా అబద్ధాలు, మోసం మాటలు, వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాలు చేయటం ఏమాత్రం కూడా ఏదైనా నిక్కచ్చిగా, నిజాయితీగా, నిస్వార్థంగా చేసి చూపిస్తాం, మంచి పాలన ప్రజలకు అందిస్తామనడంలో ఎటువంటి తేడా లేదని మరొకసారి రుజువు చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా పెండింగ్ సమస్యల మీద దృష్టి పెట్టారండి. ఎప్పుడెప్పుడో జరగని నియోజకవర్గంలో జరగని ప్రతి సమస్య, మొండి సమస్యలను తీరుస్తున్నారు. శనివారపేట కాజ్వే 15 కోట్లు శనివారపేట కాజ్వేకి వస్తే పోనంగి దగ్గర మన ఏలూరు పెదపాడికి 5 కోట్లు, ఇలా ప్రతి చోట కూడా క్లియర్ చేస్తూ సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారు. ఏలూరులో ఉన్న ప్రతి రోడ్డు సమస్య తీర్చారు, గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేశారు. ఇదండి నిక్కచ్చి ప్రభుత్వం, నిజాయితీ ప్రభుత్వం, నిజమైన ప్రభుత్వం అంటే ఇది. మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అన్నీ కూడా దాదాపుగా ఈ తల్లికి వందనంతో 70% రీచ్ అయ్యారు. మరి రైతు భరోసా కూడా త్వరలోనే వేస్తారు. అవాకులు చవాకులు వెళ్తున్న వారు మరి తెలుసుకోవాలి. గతంలో మీరు 3,000 పెన్షన్ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు చేశారు. 4,000 పెన్షన్ని మొదటి నెలలో వచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే మరి తల్లికి వందనం వేది, రైతు భరోసా ఏదంటే సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మరి అన్నీ అనుకున్న ప్రకారం సంవత్సరం కాలంలో ఈ రాష్ట్ర వ్యవస్థని సర్దుబాటు చేస్తూ ప్రజలకి మేలు చేస్తూ సూపర్ సిక్స్గా నిరూపించుకోగలిగే సమయం మరి ఆసన్నం అవుతుందంటకి మొదటి సంవత్సరానికి అద్భుతమైన 70% రీచ్ అయ్యాం. మరి వచ్చే సంవత్సరానికి అన్నీ కూడా రీచ్ అయ్యి ప్రతిపక్షాలకి సమాధానం చెప్తామని కూడా చెప్తున్నాం. మనం ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ని చూసుకున్నట్లయితే కనుక మరి ఎంతో అభివృద్ధి పదంలో ఈ సంవత్సర కాలం ముందుకు వెళ్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల క్షేమమే, ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా మరి అటు ఎంపీ గారు కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బడేటి చంటి గారు అయితే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. నాకు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. నేను ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉండేది, చంగాలమ్మ టెంపుల్ అని. ఆ టెంపుల్లో అసలు ఎప్పుడు 24 hours తలుపులు తీసే ఉంటాయంట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎమ్మెల్యే గారి తలుపులు కూడా నాకు ఎప్పుడు కూడా క్లోజ్ చేయడం అనేటువంటి నేను చూడలేదు. ఆఫీస్లో ఆయన ఉన్నారంటే ఒక్క నిమిషంతోనే మనకి పని అయిపోయేది. వెళ్ళటం ఏంటమ్మా అంటే విషయం కనుక్కొని బయట అలా ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది బడేటి చంటి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పోరాటాలు అంతా ఇంత కాదు. ఆయన మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు అధికారం వచ్చిందిలే అని రిలాక్స్ అయిపోకుండా మళ్ళీ తిరిగి ప్రజల్లోనే, ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే ఆయన మరి పాటుపడుతున్నారంటే మరి అందులో ఆయన్ని చాలా అభినందించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ప్రతి గల్లీ, ప్రతి సందు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు కూడా ఆయనకి తెలుసు. ప్రతి సమస్య మీద కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. ప్రతి సమస్య
సమస్య మీద కూడా ఆయన పరిష్కార మార్గాల వైపు వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి నాయకుడే కావాలి మనకి అనేటువంటి విధంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఆయన పనిచేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పథకాలు కానీ ఏవైనా బాగానే ఉన్నాయి. ఈ అందరూ పరిపాలన బాగానే ఉందండి. పాత ప్రభుత్వం ఏ పని చేసినా కానీ ఎక్కడైనా ఏ కేసు పెడదామా, ఎక్కడ కొడదామా, ఏం చేద్దామా అన్న ప్రవర్తనలోనే చేశారు. ఈ ప్రభుత్వంలో ఆ భయం లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఏ చిన్న పని చేసినా ఏది చేసినా కేసు పెడతారేమో, కొడతారేమో, రాజకీయ నాయకులు అంటే ఒక భయం ఏర్పడిపోయి జనాలకి అయిపోయిందండి. ఇసుక చూసుకుంటే మాది విలేజ్ అండి, ఎడవెల్లి గ్రామం, లింగపాలెం మండలం. ఇసుక చూసుకుంటే ఒక చెంచా ఇసుక కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేదండి వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకంటే అక్కడ ఇసుక తెచ్చుకొని బయటకు వస్తే పోలీసులు కొట్టేవాళ్ళు, ట్రాక్టర్లని చేసేవాళ్ళు, సీజ్ చేసేవాళ్ళు, ఇల్లు కట్టుకోవటం ఆగిపోయినాయని అన్నీ అస్తవ్యస్తత అయిపోయిందండి. ఇప్పుడు యథేచ్ఛగా మామూలుగా ట్రక్కుల్లో తెచ్చుకుంటున్నారు, ఆటోల్లో తెచ్చుకుంటున్నారు, బస్తాలతో తెచ్చుకుంటున్నారు. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సార్. సూపర్ 6 హామీలు పర్వాలేదండి, సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేలు అందరూ చేస్తూనే ఉన్నారండి, కష్టపడుతూనే ఉన్నారు. మన చంటి గారిని పోల్చుకుంటే పొద్దున్న 5 గంటలకి వెళ్ళిస్తారండి. ఏ చిన్నదైనా కానీ ఆయనే రెస్పాండ్ అయ్యి ఆయన ఫోన్లో నుంచి అధికారులతో మాట్లాడి అన్నీ చేస్తున్నారండి. రోషన్ గారు కూడా బాగా చేస్తున్నారు సార్. సొంగ రోషన్ గారు మా నియోజకవర్గమే, చాలా బ్రహ్మాండంగా ఉందండి. రోషన్ గారు కూడా ఏ చిన్న పథకం అయినా, ఏ చిన్న పని అయినా, ఏదైనా ఆయన వచ్చి మాట్లాడటం, చేయటం అంతా బాగుందండి. ఒక చెట్టు ఇరిగిపోయి పడిపోతే ఆయన దృష్టికి వెళ్ళిపోయింది అనుకోండి, గ్రూప్లో పెడితే ఆయనే స్వయంగా వచ్చి రంపాలు అవన్నీ తీసుకొచ్చి కోసాక వాళ్ళన్నీ దారి కరెక్ట్ అయ్యాక వెళ్తున్నారండి. అది ఇదివరకు ఎమ్మెల్యేల పరిస్థితి కలిసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండేది కాదండి మాకు. ఎందుకంటే సామాన్య మానవులు వెళ్ళాలంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అయ్యేదండి. కూటమి ప్రభుత్వం రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే మొదలుపెట్టిన సూపర్ 6 అనే ప్రతి పథకాల్లో కూడా ప్రతి పథకం అమలయ్యిందండి. రానున్న రోజుల్లో ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఉచిత బస్ ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి అమలవుద్ది. అలాగే ఇప్పుడు యువగళం నిధి కింద మనిషికి 3000 ఎలా అయితే ఇస్తా అన్నారో అది కూడా అమలు చేస్తానని చెప్పారు. చాలా బాగుందండి. అలాగే మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎప్పుడు జనాలకి అందుబాటులోనే ఉంటున్నారు. వాళ్ళకుండే ప్రతి సమస్యను కూడా తన సమస్యగా తీసుకుని చేస్తూ ముందుకెళ్తున్నారని మేమందరం అనుకుంటున్నాం. అలాగే జనాలందరూ నోటి ద్వారా కూడా అదే వస్తుందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, అలాగే కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు, ముఖ్యంగా మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భాన మరి ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ పథకాలన్నింటినీ కూడా మరి దశల వారీగా అమలు చేస్తున్నారు. ఇవాళ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా మరి పెద్ద ఎత్తున సుమారు 8,500 కోట్ల రూపాయలను మరి ప్రతి తల్లికి కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. రాబోయే రోజుల్లో మరి సూపర్ 6 అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే మేము ఉద్యోగస్తులుగా మాకు సంబంధించిన 12వ PRC, అలాగే IR ప్రకటిస్తామని చెప్పారు. అలాగే DAలు ప్రకటిస్తామని కూడా చెప్పారు. అవి కూడా మరి త్వరితగతిన మరి చేయాలని ఉద్యోగస్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేశారు. కాబట్టి ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులు మరి PRC గురించి, IR గురించి, అదేవిధంగా మరి బెనిఫిట్స్ అన్నీ కూడా రావాల్సిన సందర్భాన్న మరి వారు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గత సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి మహిళలు, ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు కూటమి ప్రభుత్వంతో చాలా సంతోషంగా ఉన్నారండి. మహిళలకి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు తల్లికి వందనం. అదేవిధంగా DSC కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మహిళలకి చాలా ఆనందకరంగా ఉన్నది.
సూపర్ 6 హామీలు అమల్లోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఇంట్లో ఒక తల్లికి ఒక పిల్లల్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కార్పొరేటర్ స్కూల్లో చదివించాలనుకుంటారు. అలాంటిది తల్లికి ఒక్కొక్క పిల్లడికి 15,000 చొప్పున వేస్తుంటే చాలా సంతోషంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా కార్పొరేటర్ స్కూల్లో చాలా సంతోషంగా చదివించుకుంటున్నారండి. చాలా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనేటువంటి వ్యవహారంలో ఈ రోజున సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఏపీ అంటే అమరావతి అంటే అంటే అమరావతి గాను, పి అంటే పోలవరం గాను 2 కళ్ళుగా తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానుకగా ఇవ్వాలి అనేటువంటి ఈ 5 ఏళ్ల సుపరిపాలనని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన రీతిలో సంవత్సర కాలం పాటు పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో 175 నియోజకవర్గాల్లో పండగ వాతావరణాన్ని ఏర్పడాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి కూటమి ప్రభుత్వంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిపి ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా ఏర్పడి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి పనికి కూడా అడ్డంకి లేకుండా ఏదడిగితే అడిగినదే తడువుగా నరేంద్ర మోడీ గారు ప్రతి దాన్ని కూడా సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరానికి నిధులు కావాల్సి వచ్చినా, అలాగే అమరావతికి నిధులు కావాల్సి వచ్చినా వెంటనే ఏర్పాటు చేస్తున్నటువంటి మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు. మన ఏలూరు నియోజకవర్గం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 4 ఏళ్ళు సూపర్ 6 పథకాల్లో ఈ రోజును కూడా ఈ కార్యక్రమాన్ని తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది ఈ కార్యక్రమంలో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు స్వీకారం చుడుతున్నారు. ఏదైతే సూపర్ 6లో పథకాలు చెప్పారో వాటిలో 3 అమలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో మిగిలిన 3 కూడా మేము తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తూ 4 సంవత్సరాలు దిగ్విజయంగా మళ్ళీ ఏ ప్రభుత్వం నిలబడేలా చేస్తారని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం కాలంలో మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి, మన ఏలూరు బడేటి చంటి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఎంతోమంది అంతకుముందు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడేవారు. ఏం మాట్లాడాలన్నా బయటికి రావాలన్నా అలాంటి విధిలో నుంచి స్వేచ్ఛ స్వతంత్రంగా హ్యాపీగా ఉంటూ బయటకు వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారండి. అందుకని మన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా అభివృద్ధిలో కానీ రోడ్లు వేయడంలో కానీ, అలాగే పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ, ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసి అందరికీ అందుబాటులో ఉంటూ ఏ అవసరమైతే మన బడేటి చంటి గారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ప్రజల కోసం పోరాడుతూ అనేక హాస్టల్ కానీ, మన రోడ్లే కానీ, తర్వాత డ్రైనేజీలు సిస్టమే కానీ, తర్వాత మన ఫ్లేవర్లే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన సంవత్సర పాలన చాలా సూపర్ 6 పథకాలు కూడా చాలా బాగా ఉన్నాయండి. గ్యాస్ బండ్లు ముందుగా అమలు చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు పెన్షన్లు కూడా ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటలకే ఇచ్చేస్తున్నారండి. సూపర్ 6 పథకాలు బాగా అమలు చేస్తున్నారు. ఉదయం పెన్షన్లు ఏర్పాటు చేయడమే కానీ, డిఎస్సి కానీ, తర్వాత మన గ్యాస్ బండ్లే కానీ, ఉచిత బస్సు ప్రయాణం త్వరలో నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తారు. అలాగే తల్లికి వందనం, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి సంవత్సరం గడిచిన కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉన్నా సరే ఈ సంవత్సర కాలంలో ఎన్నో అమరావతి రాజధాని కానివ్వండి, పోలవరం పనులు కానివ్వండి, అలాగే కూటమి ప్రభుత్వం గెలవగానే పెన్షన్లు పెంచడం కానివ్వండి, అలాగే ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్ల పథకం గురించి కానివ్వండి, ఈరోజు తల్లికి వందనం చూసుకోండి, ఒక్కోటి చేసుకుంటూ, అలాగే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి ఇచ్చిన మంత్రి శాఖని చాలా బాధ్యతగా స్వీకరించి వాళ్ళు చేపట్టిన కాడి నుంచి ఎన్నో సంస్కరణలు, పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, విద్యాశాఖ మినిస్టర్గా లోకేష్ గారు కానివ్వండి, పెట్టుబడులు రాష్ట్రానికి తేవడంలో కానీ చాలా విధాలుగా వీళ్ళ కృషి నిజంగా ఈ 365 రోజుల్లో ఈ 365 రోజుల్లో
సెలవు అంటూ పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎన్డీఏ కూటమి మోదీ గారి ఆశీర్వాదంతో వీళ్ళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత పాలనలో చూసుకుంటే అప్పులు పాలు చేసి అక్కడి నుంచి అప్పులు ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఏదో మేము తాయిలాలు ఇచ్చేసాం, బట్టన్ నొక్కిసాం అన్న టైప్లోనే ఉంది. కానీ రాష్ట్రం ఎక్కడికి కూడా ముందుకు పోలేదు. కానీ కూటమి గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఎంతోమందికి ఇసుక ఫ్రీ ఇసుక ఇవ్వడం కానీ, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పనులు దొరుకుతున్నాయి. ఆ రోజు ఇసుక ఆపేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి లేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. కానీ కూటమి గెలవగానే ఇసుక ఫ్రీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకునేదాకా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి కింద అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఒక మహత్ కార్యానికి కూడా 1 year అయిన శుభ సందర్భంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఫస్ట్ క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతమంది తల్లుల ఖాతాలో తల్లికి వందనం చొప్పున 15,000 ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇదో శుభ పరిణామం. అలాగే ఏదైతే 1 yearలో సూపర్ 6 చేయలేదు అన్నారు, సూపర్ 6 ఏం చేయలేదు, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇవాళ తల్లికి వందనం కానీ, రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు కానీ, అలా రైతులకి రైతు భరోసా కానీ ఇవన్నీ చేశారు. మరి వీటితో పాటు ఏదైతే జగన్ అసలు అభివృద్ధి అనేది లేకుండా ఏపీలో చేశాడో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తూ ఎక్కడైతే రోడ్లు పాడైపోయినాయి ఆ రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఇవాళ మనం ఏదన్నా ఊరు వెళ్ళాలంటే 4-5 గంటలు పట్టే రోడ్లో కూడా ఇవాళ 1 గంటలో చేరుకున్నామంటే అది కూటమి ప్రభుత్వం ఒక పాలనకి నిదర్శనం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకున్నాను. ప్రజలు గమనించాల్సింది కూడా ఏంటంటే ఎంతసేపు డబ్బులు వేస్తున్నారా, పథకాలు ఇస్తున్నారా, ఇది కాదమ్మా, మనకు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు, డెవలప్మెంట్తో పాటు మనకి ఒక ఇన్కమ్ సృష్టి అనేది ఎలా సృష్టించి చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. అప్పులు తెచ్చేసి జగన్ లాగా చేసే ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఆ సంపద ద్వారానే ఏపీని డెవలప్మెంట్ చేస్తానన్నారు. మరి అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కూడా 5 సంవత్సరాలు ఇటుక ముక్క కూడా జగన్ కలపలేదు. మరి అలాంటిది ఈరోజు శరవేగంగా అమరావతిలో మరి పరిపాలన జరుగుతుందంటే ఇది కూటమి పరిపాలనకి నిదర్శనం. అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 100% మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నాడు. ఒక సీఎంగా కాదు, ఒక కార్యకర్తగా బాగా కష్టపడుతున్నాడు. నెంబర్ 1 స్థానంలో ఇండియాలో కల్లా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంతా 5 సంవత్సరాల అరాచక పాలన నడిచింది. ఈ అరాచక పాలన నుండి మనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. మన విధ్వంసం సృష్టించారు. కానీ చంద్రబాబు నాయుడు లెజెండ్ ఒక సీఎం లాగా చాలా కష్టపడుతూ రామారావు గారు పుట్టిన పార్టీని బతికిసుకొస్తూ ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ముసలోళ్ళకి, తల్లిదండ్రులకి అందరికీ పింఛను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 2,250 ఇవ్వడానికి అల్లాడిపోయాడు, కష్టపడిపోయాడు. ఊరు ఏదో ఆయన ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు మనకి. కానీ చంద్రబాబు నాయుడు 3 నెలల పింఛను కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడు. 1 సంవత్సరాన్ని సింగిల్ పేమెంట్గా కొట్టాడు. ఇవాళ తల్లికి వందనం మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది తల్లిలకి ఈ విశ్వప్రచారం ఏమేం చేశారు, ఒక పిల్లకి ఎత్తాడు, రెయ్యుడు, డబ్బులు అని రోడ్ల మీదకి వచ్చి అల్లమోహలు అరాచకం, ఇంకా అరాచకం బుద్ధులు పోవాల. ఆడవాళ్ళేం తిట్టడం, ఇంకా బుద్ధి మారకపోతే ఎవడేం చేస్తాడండి? వీళ్ళు మనుషులు పుట్టారో తుప్పలు పుట్టారో అర్థం కాదు. మాటలు ఆడాలంటే అంత లోకు వాళ్ళకి. సూపర్ 6 హామీ ఇప్పటికి 5, రేపు ఉచిత బస్సు కూడా ఇచ్చేస్తే ఆగస్టు 15 మన సీఎం గారు చెప్పారు, ఆగస్టు 15కి ఇచ్చేస్తాడు. ఆ హామీ కూడా నేను బయటిచ్చాడు. ఇంకా అది ఇస్తే విద్యా దీవెన పిల్లలకి అది కూడా పడిపోద్ది. తర్వాత పిల్లలకి ఆడవాళ్ళకి శ్రీనిధి అది కూడా వేస్తే ఒక లేకపోతే దీనికి ఇవ్వచ్చు, విజయదశమి కానుక ఇవ్వచ్చు. నా అంచనాకైతే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇండియాలో కల్లా నెంబర్ 1 స్థానం. రాష్ట్రంలో మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడికో 12కి వెళ్ళిపోయింది. ఇవాళ నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాడు సీఎం గారు. అసలు మామూలు కష్టపట్ల సీఎం గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు యూత్లో మామూలు తీసుకెళ్ళాలి. ఉద్యోగాలు కానీ ఏదైనా సరే, పరిశ్రమలు కానీ ఏదైనా సరే నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వం చాలా మెరుగైన పరిపాలన చేస్తుంది. అందులో ఏలూరులో తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు బైరెడ్డి రాధాకృష్ణ చంటి గారు కూడా ఎంతో చాలా బాగా పరిపాలన సాగిస్తున్నారు. అందరినీ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైనే ఆయన పోరాడుతూ
ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆయనకు కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇప్పటికీ 50% పథకాలు అమలు చేశారు. ఇంకా ఈరోజు తల్లికి వందనం కూడా అమలు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రైస్ బళ్ళు కానీ ఇవన్నీ తీసేయడం కూడా జనాల్లో చాలా వచ్చింది. మన కూటమి ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ధన్యవాదాలు. పరిపాలన చాలా బాగుంది. సూపర్ 6 పథకాలు కూడా ఇప్పటికే 3, 4 చేయటం జరిగింది. ఇంకా రాబోయే వాళ్ళ మళ్ళీ తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈ రోజున మొదలెడటం జరుగుతుంది. మరి అలాగే సంక్షేమం, అభివృద్ధి 2 రాష్ట్రంలో చేయటం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగాను అన్ని కార్యక్రమాల్లోనూ మరి ముందంజి ఉంది. ఓన్లీ సంక్షేమ కార్యక్రమమే కాకుండా అభివృద్ధిలో కూడా కలిపి చేస్తున్నారు. పోలవరం ఒకటి, అలాగే అమరావతి, ఈ 2 మరి కార్యక్రమాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, మొత్తం ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లోనూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ పాలన, సంవత్సర పాలన చాలా బాగుందండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగుందండి. పెన్షన్లే కానీ ఏదన్నా రోడ్లే కానీ అంతా బాగుందండి. సూపర్ 6 గెలిచిన కాడి నుంచి సూపర్ 6 అమల్లోనే జరుగుతుందండి. ఎక్కంగానే పెన్షన్ పెంచారండి. మెగా డిఎస్ఏ అయ్యింది. పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 3 రాజధానులు రద్దు చేసి 1 రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈరోజు రేపు తల్లికి వందనం పథకం కూడా వేస్తుంది. ఈ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇచ్చిన హామీలే కానీ, ఈ రోడ్ల కన్స్ట్రక్షనే కానీ, కొత్త పథకాలే కానీ చాలా బాగా జరుగుతుంది. ఏ ఎమ్మెల్యే గారిని కలవాలన్నా, మా ఏలూరు ఎమ్మెల్యే గారిని కలవాలంటే పొద్దున్నే 6 గంటలకు వెళ్తే వితిన్ సెకండ్లో ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం ఆయన కూడా మాకు కల్పిస్తున్నాడు. మా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఇక్కడ పరిపాలన చాలా బాగుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పరిపాలన కూడా చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఈ 1 సంవత్సరం ఇలా తీసుకొచ్చిందంటే ఈ 4 సంవత్సరాలు ఇంకా మేము ఇంకా చాలా కొత్త పథకాలు తీసుకొస్తాం. ఇంకా జనాల్లోకి వెళ్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని మేము కోరుకుంటున్నాం. జనాలు కూడా అదే ఆశిస్తున్నారు. చాలా బాగుందండి. ప్రతి ఇంటికి, ప్రతి బిడ్డకి కూడా అందే విధంగా ఒక్కళ్ళకి కాకుండా ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని అప్పుడు సూపర్ 6 హామీ ఇచ్చారు. అది జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు, అన్నీ అందుకుంటున్నారు. గ్యాస్ బండ్లు వచ్చినాయి, అమ్మ ఒడి వదిలేశారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 3 నెలలు కలిపి 4 నెలలకి ఇచ్చేశారు ఒకసారి. ఆ ప్రభుత్వాన్ని ఎవరు వదులుకోరు. మాటలు చెప్పే ప్రభుత్వం కాదండి, చేతల్లో చూపించే ప్రభుత్వం. మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా సరే రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేశారన్నమాట. మెయిన్ ప్రధానమైన సమస్యలు కూడా తీర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా విజయం సాధించడం గంటాపదంగా చెప్పగలన్నమాట. ఎందుకంటే గతంలో రోడ్లు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అనేక యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది చాలా మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎంతోమంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వెంటనే వచ్చిన రోడ్లు అనేది సరిగ్గా వేసి ప్రజలకు ఏదైనా కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కూడా చాలా విజయం సాధించిందని మేము కోరుకుంటున్నాం అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఈవేళ అమ్మఒడి కూడా ఈవేళ వేస్తున్నారని చెప్పి తెలిసిన మేము అందరం కూడా చాలా మాటల్లో చెప్పలేని ఆనందం పొందుతున్నాం అన్నమాట. తల్లికి వందనం అనే పథకం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తుంటే మేము అందరం మాటల్లో చెప్పలేని ఆనందం పొందుతాం. అన్నీ అద్భుతంగా ఉందండి. చెప్పిన మాట తప్పకుండా ఏదైనా చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని మేము అందరూ కోరుకుంటాం. 6లో అన్ని 6లు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టారు. 1 అమ్మఒడి వేస్తున్నారు. 2 బస్సు మహిళలకి ఉచిత బస్సు వేస్తున్నారు. తల్లికి వందనం వేస్తారు. రైతులకి అమౌంట్ వేశారు. ఇంకేంటన్నా రోడ్లు వేశారు. ఏలూరులో రోడ్లు చెత్తగా ఉండేది ఇదివరకు. రోడ్డు అంటే భయం వేసేది. ఆటో తోలాలంటే ఏ పక్కకి వెళ్ళాలన్నా సరే ఇరిగిపోయాయి. మెకానిక్ ఛార్జీలే ఎక్కువయ్యాయి. అదంటే రోడ్లు నెంబర్ 1. అశోక్ నగర్ దగ్గర రోడ్డు వెళ్ళాలంటే ఇదివరకు చెత్తగా ఉండేదండి. రోడ్డు చెత్తగా ఉండేది. రోడ్డు వాళ్ళ జేవీఆర్ నగర్ రోడ్డు ఇప్పుడు రోడ్డు పోసారు. సుందరా కాలనీ రోడ్డు పోస్తున్నారు. జూట్ మిల్ దగ్గర, వంతెన దగ్గర ఎంత ట్రాఫిక్ ఉండాలంటే అంత ట్రాఫిక్ ఉండేదండి. వంతెన పోస్తున్నారు. ఇంకా ఏంటన్నా ప్రభుత్వానికి నెంబర్ 1 ప్రభుత్వం చేస్తుంది.